ఇంతకు ముందు నిన్ను చూస్తుంటే నా కూతుర్ని చూసినట్టుందని చెప్పాను కదా, ఆ మాట నేను వెనక్కి తీసుకుంటున్నా. నాకే గాని ఒక కొడుకుంటే కాఫీ కోసమైనా నా ఇంటి కోడల్ని చేసుకునేవాణ్ణి. అయ్యో అంకుల్, మీకు నిజంగా కొడుకున్నా ఆనంది పెళ్లి చేసుకోదులే. ఎందుకని? ఎందుకంటే ఆనంది ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి. ఓహో, ఆనంది అంటేనే అదృష్టం. ఆ అదృష్టం అంత తేలిగ్గా దక్కదు. అయ్యో అయ్యో, అలా మెచ్చుకున్నానో లేదో ఇలా కాఫీ మీద పోసావేంటమ్మా? నన్ను క్షమించండి, పొరపాటున జరిగింది. పర్వాలేదమ్మా. నేను కావాలని చేయలేదండి. పర్వాలేదమ్మా. అది కాలు మడతపడి. ఆనంది, అంకుల్ అంత ఈజీగా తీసుకున్నాక నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? జస్ట్ రిలాక్స్, వదిలే. అంకుల్ పదండి, రెస్ట్ రూమ్కి వెళ్ళి షర్ట్ క్లీన్ చేసుకుందాం. నిజంగా నేను కావాలని చేయలేదండి. అలా అని నేను అనలేదే. ఏంటలా చూస్తున్నావు? మొన్న మెడ పట్టుకుని ఇంట్లోంచి గెంటేసిన ఈవిడ ఇవాళ ఫంక్షన్కి రమ్మని పిలుస్తోందేంటా అని ఆశ్చర్యంగా ఉందా? నేనిప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించను. జరగాల్సిన దాని మీదే నా దృష్టి అంతా ఉంటుంది. రేపు ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలి. ఫోన్ చేసి చెప్తే రానంటావని నీతో నేరుగా చెప్పడానికి పనిగట్టుకుని వచ్చాను. అన్నట్టు కాఫీ చాలా బాగుంది. అశ్విన్ పెళ్లిలో అందరికీ నీ చేతి కాఫీలే ఇవ్వాలి. అంత అర్జెంటుగా రమ్మన్నావు, ఏంటి విషయం? అశ్విన్కి ఆనందికి మధ్య ఏదో నడుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకటయ్యే ఛాన్స్ ఉందని మీరు నాతో అన్నారు కదా? అవును అన్నాను. అయితే కానీ అంతా రివర్స్ లో ఉంది. ఏంటి నువ్వనేది? వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్న మాట నిజమే అయితే అశ్విన్ ఇంకో అమ్మాయితో పెళ్లికెలా ఒప్పుకుంటాడు? రేడియోలాగా చెప్పుకుంటూ వెళుతున్నావు కానీ ఏది క్లారిటీగా చెప్పడం లేదు. అశ్విన్కి తన మరదలతో పెళ్లి చేయబోతున్నారు. దానికి సంబంధించి రేపు గుళ్ళో ఒక ప్రోగ్రాం కూడా జరగబోతుంది. అలానే నీతో ఎవరు చెప్పారు? అశ్విన్ వాళ్ళ అమ్మగారు మావయ్య మహేష్ ని ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడానికి కంపెనీకి వచ్చారు. అశ్విన్ ఆనందని ప్రేమిస్తున్న విషయం మహేష్ కి తెలిస్తే తన ట్రాక్ లోకి ఈజీగా వస్తాడని అన్నారు. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు. మహేష్ మనసుని ఆనంది మీద నుంచి టర్న్ చేయడం కష్టం ఆంటీ. నేను చెప్పింది చేయడం మానేసి నాకేదో చెప్తావేంటి? మీరేం చెప్పారు? నేనేం చేయలేదు. అశ్విన్ కి ఆనందికి మధ్య ప్రేమ పుట్టేలాగా సిచ్యువేషన్ క్రియేట్ చేయమని చెప్పాను. చేసావా? నేను కంపెనీకి వచ్చింది మహేష్ ని పెళ్లి చేసుకోవడానికా, లేకపోతే ఆ పల్లెటూరు దానికి వాడికి మధ్య లింక్ పెట్టడానికా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచనేదో నేను చెప్పిన వెంటనే ఆచరణలో పెట్టుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. సారీ ఆంటీ, వర్క్ బిజీలో ఉండి నేను ఆ విషయమే మర్చిపోయాను. మర్చిపోయావా లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అయ్యో అది కాదండి. నాకంతా తెలుసు. వాళ్ళిద్దరూ నీకు నచ్చరు కాబట్టి ఎలా పోతే నాకేంటి అని వదిలేశావు, అంతే కదా? ఇదేదో నువ్వు ముందే చెప్పుంటే నేను వేరే ప్లాన్లో ఉండేదాన్ని కదా. సారీ ఆంటీ. ఓకే, లీవ్ ఇట్. అయినా పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. పెళ్లి మాటలు ఒక లెక్క. రేపు ఆ కార్యక్రమం జరిగినా
మనకొచ్చే నష్టం ఏమీ లేదు. నిశ్చితార్థంలోపు ఆనంది అశ్విన్లని కలిపేద్దాం. మనం అనుకున్నది సాధిద్దాం. అన్నయ్య, అమ్మ మీ కంపెనీకి వచ్చిందా? నిశ్చితార్థానికి ముందు అందరి సమక్షంలో ఒక మాట అనుకోవడం మన ఆచారం కాబట్టి రేపు మీరంతా గుడి దగ్గరకు రండి అని చెప్పింది కదా. అన్నిటికీ ఊ అని తలుపుతున్నావేంట్రా? ఇప్పుడైనా ఆనందిని ప్రేమిస్తున్న విషయం అమ్మతో చెప్తావా లేదా? లేదు. ఇంకా ఎందుకు ఆలస్యం? అది కాదు కోడిగుడ్డు, ఇప్పుడు జరుగుతుంది కేవలం పెళ్లి మాటలే కదా. అప్పుడే తొందరపడి ప్రేమ గురించి ఎందుకు చెప్పడం అని అన్నారు. ఎవరు? మహేష్ సార్. అయ్యో, ఆయన కంటే అమ్మ గురించి పూర్తిగా తెలీదు కాబట్టి అలా అన్నారు. నువ్వైనా ఆలోచించాలి కదా. అది కాదే. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఆనందికి. తనకెందుకు చేస్తున్నావు? మాట్లాడితే తెలుస్తుంది కదా. చెప్పు అశ్విన్. అశ్విన్ కాదు, నేను. తన ఫోన్ నుండి నువ్వు చేసావేంటి? తనకేమైంది? మా అత్తయ్య కూతురు తులసితో తన పెళ్లి కాబోతోంది. ఏంటి నువ్వు అనేది? ఇంకా మీ ప్రేమ విషయం మీ గుండెలోనే దాచుకుంటే జరగబోయేది అదే. మా పంతం ఎలాంటిదో నీకు అస్సలు తెలీదు. రేపు అన్నయ్య గుడికి వెళ్తే పెళ్లి ఖచ్చితంగా నిశ్చయం అవుతుంది. ఆ తర్వాత నీ గుండె 2 ముక్కలవుతుంది. దాంతో ఇద్దరు భగ్న ప్రేమికులుగా మిగిలిపోతారు. నీకసలు బుద్ధుందా? అసలే ఆనంది చాలా భయపడుతోంది. నీ మాటలతో ఇంకా భయపెడుతున్నావు. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. నన్ను పూర్తిగా మాట్లాడివరా? చూడానంది, నేను భయపెట్టాలనో బాధ పెట్టాలనో ఇదంతా చెప్పడం లేదు. ఇప్పుడు మీరు మౌనంగా ఉంటే అదే రేపు మీ ప్రేమకు శాపంగా మారుతుంది. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఒక్కటి మాత్రమే ఉంది, మావయ్య వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు వచ్చేలోగా మీ ఇద్దరి ప్రేమ విషయం అమ్మతో చెప్పమని అన్నయ్యతో నువ్వైనా చెప్పు. అమ్మ నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు చెప్పడం బాగోదేమో. ఒసేయ్, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నారు ఇద్దరు? మిమ్మల్ని అడుగుతున్నాను, వినిపించట్లేదా? ఊరికే అమ్మా, ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. మాట్లాడుకుంటున్నారా? ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. దానికి ఇంత దీర్ఘం తీయడం ఎందుకు? అశ్విన్, వద్దు, అమ్మకి చెప్పొద్దు. నాకు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. అసలు పెళ్లే చేసుకోవాలని లేదా, లేక తులసిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? చెప్పరా? తులసిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చాలా. నిన్న తులసిని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని చెప్పి ఇప్పుడు ఇలా అంటే దాని అర్థం ఏంట్రా?